నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కపిల తీర్థంలో వైభవపేతంగా శివపార్వతుల కళ్యాణం. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న తిరుమల క్షేత్రం. ఆద్యంతం ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు. శరవేగంగా సాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శని భగవానునికి అభిషేకోత్సవం. దోష నివారణ పూజలలో పాల్గొన్న భక్తులు. శ్రీ నందీశ్వర స్వామివారికి ప్రదోషకాల అభిషేకోత్సవం. కాణిపాకం మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ సుగంధం. ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణోత్సవ వీక్షణంతో భక్తులు భక్తి పార్వస్యంతో పులకితలయ్యారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం ఆది దంపతులకు అభిషేకోత్సవం, కళ్యాణోత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. తిరుపతిలో శేషాచల సానువుల పాదపీఠంలో అనుగ్రహిస్తున్న టీటీడీ అనుబంధ ఆలయం కపిలతీర్థం. జలపాత సోయగాలు, పంచాక్షరి మంత్ర జపంతో నిత్యం భక్తులతో సందడిగా కనువిందు చేసే దేవాలయం కపిలతీర్థం. కపిలతీర్థంలోని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి శనివారం మాస శివరాత్రిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలను అలంకరించి అర్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇక మాస శివరాత్రి వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు తదితర క్రతువులను జరిపారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. సప్తగిరీసుని సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని శాఖల అధికారులు బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అఖండ భారతావనిలో ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వెలసిల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడుతూ ఉత్సవ శోభతో కాంతులీనే తిరుమల క్షేత్రం
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శోభాయమానంగా ముస్తాబవుతోంది. రంగవల్లులు, విద్యుత్ దీప అలంకరణలు, స్వాగత తోరణాలు, భక్తులకు వసతుల కల్పన, ఇలా ఒకటేమిటి అన్ని రకాలుగా తిరుమల క్షేత్రం కొత్త రూపును దిద్దుకుంటూ భాసిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఉన్నతాధికారులు 2.5 నెలల ముందు నుండే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ పర్యటనలు చేస్తూ వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంబగీచ్ అతిథి గృహాల నుండి శ్రీవారి ఆలయం వరకు విద్యుత్ అలంకరణలతో స్వాగత తోరణాలు, దేవతామూర్తుల రూపాలను అందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ 4 మాడ వీధులను రంగవల్లులతో సుందరంగా అలంకరిస్తున్నారు. మాడవీధులు, గ్యాలరీలలో టాయిలెట్స్ ను భక్తుల అవసరాలకు అనుగుణంగా మరమ్మత్తు పనులు పూర్తి చేస్తున్నారు. స్వామి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గేట్లను శుభ్రపరిచే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక వాహన సేవలు ప్రారంభమయ్యే వాహన మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరణలు చేస్తున్నారు. మాడవీధుల నుండి గ్యాలరీలకు వెళ్లడానికి, తిరిగి రావడానికి ప్రత్యేకంగా గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ వరాహస్వామి ఆలయం వద్దకు ప్రత్యేక క్యూ లైన్లను నిర్మించారు. మాడవీధులు, గ్యాలరీలలో ఎక్కడికక్కడ త్రాగునీటి కొళాయిలను అందుబాటులోకి తెచ్చారు. మాడవీధుల్లో ఇరువైపులా భక్తులకు ఎండవేడిమి తగలకుండా కూల్ పెయింటింగ్ ను వేయిస్తున్నారు. మాడవీధులు, గ్యాలరీలలో అవసరమైన ప్రాంతాలలో మొబైల్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మాడవీధుల్లో స్వాగత తోరణాలు, విద్యుత్ అలంకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయ ప్రాకారం చుట్టూ పెయింటింగ్ పనులు, విద్యుత్ అలంకరణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. తిరుమల నంబి సన్నిధి వద్ద కదిలే బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు జోరుగా సాగుతున్నాయి. డి టైప్ క్వార్టర్స్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు, శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ కూడలి వద్ద విద్యుత్ అలంకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ స్వాగత తోరణ ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. కళ్యాణ వేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శనశాల, ఫోటో ఎగ్జిబిషన్ పనులను చేపట్టారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఫలపుష్ప ప్రదర్శనశాలను తీర్చిదిద్దుతున్నారు. లేపాక్షి కూడలి వద్ద విద్యుత్ అలంకరణలు, దేవతామూర్తుల ప్రతిరూపాలను ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలకు ముఖద్వారమైన జీఎన్సీ టోల్గేట్ పరిసర ప్రాంతాలను భక్తులను స్వాగతించేలా, ఆకట్టుకునేలా అలంకరణలు చేపడుతున్నారు. డివైడర్ల పెయింటింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. జీఎన్సీ టోల్గేట్ దాటగానే ఎడమవైపున ఉన్న గీతా పార్కులో వాటర్ ఫౌంటైన్, అందమైన పుష్పజాతుల మొక్కలు భక్తులను ఎంతగానో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ముఖ్యమైన కూడళ్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశించాయి. శనివారాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారామ లక్ష్మణులకు ఉంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. భాద్రపద మాసం శనివారాన జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఉంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం వేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఉంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణమమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి కెవి మురళీకృష్ణ తెలిపారు. తిరుమలలోని సిబిఎండ్ఎస్ఓ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా స్వామి దర్శనం, వాహన సేవలను వీక్షించేలా భద్రతను కల్పిస్తున్నామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. 2025 సంవత్సరానికి సంబంధించిన సాలకట్ల బ్రహ్మోత్సవానికి సంబంధించి భక్తులకు ప్రామాణికమైనటువంటి భద్రతను కల్పిస్తూ పెద్ద సంఖ్యలో అశేషంగా విచ్చేసినటువంటి భక్తులందరికీ సేఫ్గా దర్శన భాగ్యం జరిగే విధంగా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొనే విధంగా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం
ప్రత్యేకమైనటువంటి భద్రతా కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. సుమారు 2000 మందితో టీటీడీ విజిలెన్స్ విభాగానికి, సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన వాళ్ళు మరియు ఎన్సీసీ అండ్ ఆక్టోపస్ లాంటి అనుబంధ ఫోర్సెస్తో కూడా కలిపి బందోబస్తుని మాడా వీధుల్లో కానీ, అలాగే స్కానింగ్ తదితర ప్లేసుల్లో కానీ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి మరియు పోలీస్ వారికి సహకరించవలసిందిగా దీని మీద విజ్ఞప్తి చేస్తూ భక్తులందరూ కూడా సెక్యూరిటీ ప్రమాణాలని అన్నింటిని కూడా పాటిస్తూ వచ్చి దర్శన భాగ్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. విజిలెన్స్కి సంబంధించిన అబ్జర్వేషన్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘాన్ అనేటటువంటి దాన్ని పోలీస్ వ్యవస్థతో కూడా కలిపి సంయుక్తంగా మాడా వీధులు కానీ మరియు అదర్ ప్లేసెస్లకు సంబంధించి కానీ వాటిలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ, గ్యాలరీస్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూనే అధిక సంఖ్యలో వచ్చినటువంటి భక్తులందరినీ 4 మాడా వీధులకి సంబంధించి ప్రత్యేకంగా క్యూ లైన్స్ని ఏర్పాటు చేసి అధికంగా వచ్చినటువంటి భక్తులకి వాళ్ళని క్యూ లైన్స్ ద్వారా కూడా ప్రతి మాడా వీధిలోని ఒక 45 నిమిషాల వరకు వాళ్ళకు కూడా దర్శన భాగ్యం కలిగించే విధంగా తీసుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేయడం జరిగింది. అలాగే ఈ క్యూ లైన్స్ అనేటటువంటివి ఇదివరలో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్టెండ్ చేయడం, అక్కడే వాళ్ళ యొక్క లగేజ్ డిపాజిషన్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి లగేజ్ డిపాజిషన్ కౌంటర్స్కి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. భక్తులందరూ కూడా వీటిని పూర్తిగా సద్వినియోగపరచుకోవాలనేటటువంటి దాని మీద విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే భక్తులకు సంబంధించినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి పార్కింగ్కి సంబంధించినటువంటి దాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అటు తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చేటటువంటి క్రమంలో తిరుమలలో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ అనేటటువంటిది 3500 నుంచి 4000 వెహికల్స్కి మాత్రమే పరిమితంగా ఉంటుంది. కాబట్టి అంతకంటే ఎక్కువ వచ్చినటువంటి వెహికల్స్ అన్నింటికి తిరుపతిలో కూడా పార్కింగ్ ఏరియాస్ని వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసుకొని అక్కడ ఆర్టీసీ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి బస్సుల ద్వారా తిరుమలకి వచ్చి దర్శన భాగ్యాన్ని పొందే విధంగా కూడా తగినటువంటి ఏర్పాట్లు అనేటటువంటివి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గరుడ సేవకు సంబంధించి ప్రత్యేకంగా తీసుకునేటటువంటి చర్యల్లో భాగంగా ఉంటాయి. అలాగే దానికి సంబంధించి 2 వీలర్స్కి సంబంధించి 28వ తారీఖు గరుడ సేవ కాబట్టి 27వ తారీఖు సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల నుంచి ఆ క్రమంలో 2 వీలర్స్ని తిరుమలలోకి అలౌ చేయడం అనేటటువంటిది ఉండదు. తర్వాత దానిని మళ్ళీ మార్చి 29th మార్నింగ్ 6 o'clock వరకు పూర్తిగా గరుడ సేవకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా క్లియర్ అయిన తర్వాతే మళ్ళీ వాటిని అలౌ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ సందర్భంగా ట్రాఫిక్లో కానీ పిల్గ్రిమ్ భక్తులు వచ్చినటువంటి మూమెంట్లో కానీ టెక్నాలజీని కూడా ఈసారి పెద్ద ఎత్తున విశేషంగా ఉపయోగిస్తూ భక్తులు వచ్చేటటువంటి వెహికల్స్ అన్నింటినీ కమాండ్ కంట్రోల్తో ఇంటిగ్రేట్ చేస్తూ రియల్ టైంలో మానిటర్ చేస్తూ పార్కింగ్ ప్లేసెస్ అన్నింటినీ కూడా గైడ్ చేసే విధంగా, ఫిల్ చేసే విధంగా ఈసారి ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి అటు అలిపిరిలోని ఇటు జిఎన్సీలోని ఏఎన్పిఆర్ కెమెరాస్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇది సాధ్యం చేయడం జరుగుతుంది. అలాగే పిల్గ్రిమ్స్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువగా భక్తులు గ్యాదర్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటివన్నింటిని కూడా గుర్తించి అక్కడ కూడా కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడ కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తులకి సరైనటువంటి గైడెన్స్ అనేటటువంటిది ఇచ్చే విధంగా ఒక టెక్నాలజీతో సాంకేతికంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లు అనేటటువంటివి చేయడం జరిగింది. అలాగే మిస్సింగ్ పర్సన్స్కి సంబంధించి చైల్డ్ ట్యాగింగ్స్ అనేటటువంటివి ఈ బ్రహ్మోత్సవాల్లో కంటిన్యూ చేస్తూనే ఎఫ్ఆర్ఎస్ దానికి సంబంధించినటువంటి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ కూడా దానికి యాడ్ చేస్తూ చైల్డ్ ట్యాగింగ్ విత్ ఎఫ్ఆర్ఎస్ని ఇంటిగ్రేట్ చేస్తూ దానిని కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి క్రమంలో నిషేధిత వస్తువులు ఏవి కూడా వాళ్ళు క్యారీ చేసి తీసుకొచ్చేటటువంటి
పరిస్థితి ఉండకుండా చూసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా నిషేధిత వస్తువులైనటువంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ అట్లాంటి వాటిని కానీ అలాగే కాంట్రాబ్యాండ్స్ని కానీ తిరుమలకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉండకుండా చూడాలని, అలా కాకుండా ఎవరైనా తీసుకొస్తే వాళ్ళ భక్తులు దానికి సంబంధించినటువంటి చట్ట ప్రకారం ఏమైనా చర్యలకి బాధ్యులయ్యేటటువంటి అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే భక్తులందరికీ విజ్ఞప్తి చేయడం అవుతుంది. అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందికి, పోలీసు వారికి సహకరిస్తూ భక్తులకు ఏర్పాటు చేసినటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా స్వాగతిస్తూ బ్రహ్మోత్సవంలో పెద్ద ఎత్తున విశేషంగా పాల్గొని బ్రహ్మోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ఓం నమో వెంకటేశాయ. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శని భగవానుడికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. భాద్రపద మాసం శనివారాన అర్చకులు వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరుని చెంత కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజలు చేశారు. తరువాత భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. అనంతరం శని భగవానుడికి తొలుత తైలంతో, తరువాత పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో కొలువైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అలాగే నందీశ్వరుడికి నిర్వహించిన ప్రదోషకాల అభిషేక సేవ భక్తులను తన్మయులను చేసింది. గర్భాలయంలో మణికంఠేశ్వరుని మూలమూర్తికి, ఆలయం వెలుపల నందీశ్వరుడికి ప్రదోషకాల వేళ ఏకకాలంలో సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి అర్చకులు నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోషాల నివారణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఆఖరి రోజైన శుక్రవారం రాత్రి యాగశాలలో ఋత్వికులు పలు రకాల వైదిక క్రతువులతో హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం ప్రధాన కలశాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు సంప్రోక్షణ నిర్వహించారు. సప్తగిరీశుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నెలవై కలియుగ దైవంగా భాసిల్లుతూ భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఉత్సవాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి నిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతాయి. ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే
వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో, నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా 7 కొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం నగరంలో దేవశిల్పి విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో వేంచేసిన విశ్వకర్మ విగ్రహమూర్తికి అర్చకులు విశేష పూజలు చేశారు. తరువాత పరమశివుడి స్ఫటిక లింగానికి పలు రకాల ఫలరసాలు, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు అందజేశారు. ఇక మహిళలు లలిత సహస్రనామ పఠనయుక్తంగా స్వామివారి చెంత కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన నం దత్తనాథ స్వామి క్షేత్రంలో ఉపాలయంగా ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు మహేశ్వరుడికి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత లింగాష్టకాల పఠనయుక్తంగా బిల్వపత్రార్చన జరిపి హారతులు సమర్పించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు స్వామివారి మూలమూర్తికి నిత్యార్చనలు జరిపారు. తరువాత ఆలయ ముఖమండపంలో ఆంజనేయసుతుడి ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులు ఆలయాన్ని సందర్శించి ప్రదక్షిణలు చేశారు. తరువాత స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కొలువైన శ్రీ కనకదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యారాధనలు పూర్తి చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అమ్మవారిని అలంకరించి సహస్రనామార్చన జరిపారు. నివేదన, హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు చందన సేవలో కనుల పండుగ కటాక్షించారు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి చందన సేవను జరిపారు. శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన అనంతరం స్వామివారికి చందన సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. విశేషమైన చందన అలంకరణలు అనుగ్రహించిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకున్న సంప్రదాయ పండుగ బతుకమ్మ. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు సంప్రదాయ పుష్పాలను అందంగా పేర్చి బతుకమ్మను ఆడిపాడి ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పొందారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.